పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. స్వతంత్ర సంబరానికి భారతావని సిద్ధమైంది. 15 ఆగస్టు సందర్భంగా వాడవాడలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడనున్నాయి. నయా భారత్ థీమ్తో ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. వరుసగా 12వసారి రెడ్ ఫోర్ట్పై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 79వ స్వాతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. 15 ఆగస్టు సంబరానికి దేశ రాజధాని ముస్తాబైంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించగానే 21 గన్ సెల్యూట్ చేస్తాయి సైనిక బృందాలు. 2 MI-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూల వర్షం కురిపించనున్నాయి. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్లు వినయ్ పూనియా, ఆదిత్య జైష్వాల్ ఈ హెలికాప్టర్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించే దిశగా ప్రభుత్వ రోడ్ మ్యాప్ ను దేశం ముందుంచనున్నారు. నయా భారత్ థీమ్తో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రెడ్ ఫోర్ట్ వేదికగా జరిగే స్వతంత్ర వేడుకలకు 5,000 మంది అతిథులకు ఆహ్వానాలు అందాయి. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవానికి ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలు వేదికగా నిలవనున్నాయి. జ్ఞాన్పథ్ వద్ద భారీ ఆపరేషన్ సింధూర్ లోగో ఏర్పాటైంది. దేశంలోని 140 ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ, పారామిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు సంగీత ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. స్వతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికపై ఆపరేషన్ సింధూర్ లోగోతో పాటు ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తున్న చినా బ్రిడ్జ్ రేఖా చిత్రాన్ని ముద్రించింది రక్షణ శాఖ. అలాగే ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన సైనిక వీరులకు సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్స్ తో సత్కరించింది మోదీ సర్కార్. 36 మంది ఎయిర్ వారియర్స్ కు గ్యాలంటరీ అవార్డులు ప్రకటించింది. లష్కరే, జైష్ ఉగ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ ను నేలమట్టం చేసిన ఎయిర్ ఫోర్స్ పైలట్లు సహా 9 మంది సింధూర్ హీరోస్ వీరచక్ర అందుకోనున్నారు. ఇది యుద్ధ సమయంలో అందించే 3వ అత్యున్నత శౌర్య పురస్కారం. ఒకరికి శౌర్య చక్ర, మరో 26 మంది ఎయిర్ వారియర్స్ వాయుసేన మెడల్స్ అందుకుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఢిల్లీలో అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పాటు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరా సర్వేలెన్స్ పెంచారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ, కమాండో ఫోర్స్ సహా దాదాపు 10,000 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. రెడ్ ఫోర్ట్ పరిసరాలలో స్నైపర్స్ ను మోహరించారు. ఆగస్టు 15న ఉదయం 4 గంటల నుంచే ఢిల్లీ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.